హాయ్ హలో ఎవ్రీవన్. నేను మీ సుధారెడ్డి. ఈరోజు నేను మీకు దీపావళి స్పెషల్ బూరెలు యమ్మీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ముందుగా మనం ఒక బేసిన్ తీసుకోవాలండి. దాంట్లో నేను మెజర్మెంట్ కప్తో బియ్యం పిండి బరకగా పట్టుకొని తీసుకున్నానండి. ఒకవేళ మీ ఇంట్లో బరకగా పట్టిన పిండి లేకపోతే దాంట్లో కొంచెం బొంబాయి రవ్వ యాడ్ చేయండి. నేను 4 కప్పుల బియ్యం పిండి తీసుకున్నానండి. కొంచెం బరకగా ఉంటే క్రిస్పీగా బాగుంటాయండి బూరెలు. 4 కప్పులు బియ్యం పిండి తీసుకుంటున్నాను. దీంట్లోకి ఇప్పుడు మనం 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకుందామండి. దీనివల్ల బూరెలు మెత్తగా బాగా పొంగి బాగా వస్తాయండి. నేను వీడియోలో చూపించిన విధంగా చేస్తే మీరు చాలా టేస్టీగా వస్తాయండి బూరెలు మీకు. దీంట్లోకి నేను తురిమిన బెల్లాన్ని 2 కప్పులు యాడ్ చేస్తున్నానండి. నేను వేరే బౌల్లో బెల్లం తీసుకున్నానండి. ఇప్పుడు దాన్ని మరిగించడం కోసం నీళ్ళు యాడ్ చేస్తున్నాను. బెల్లంలో 2 కప్పుల బెల్లానికి 2 కప్పుల వాటర్ యూజ్ చేస్తున్నానండి. దీన్ని మనం ఇప్పుడు కరిగించుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన మనం బెల్లం ఏదైతే వేసి వాటర్ వేసి పెట్టుకున్నామో బౌల్లో అది పెట్టేసుకుందామండి. ఈ బెల్లం మొత్తం కరిగిపోయేదాకా మరిగించాలండి. పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుందండి. మనం ఒకసారి స్పూన్తో కలిపేసుకుందామండి దీన్ని. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ విధంగా చేస్తే. చాలామంది బూరెలు సరిగా రావట్లేవు, గట్టిగా వస్తున్నాయని చెప్తుంటారు. కానీ ఇలా చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ నుంచి తీసేసుకుందామండి. దీంట్లోకి 4 ఇలాచీలు పొడి చేసి వేస్తున్నానండి. ఇప్పుడు మనం దీన్ని పిండి తీసుకుని పెట్టుకున్నాం కదండి, దాంట్లోకి కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకుందామండి. ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ గరిటెతోనే కలుపుకోవాలండి. దీంట్లోకి 1 పించ్ సాల్ట్ యాడ్ చేయండి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. 1 పించ్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏ స్వీట్ అయినా సరే చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, అంతా బాగా కలిసేలా కలిపేసుకోండి. బూరెలు చాలామందికి చాలా ఇష్టంగా తింటారు కదండి. సో ఇలా చేస్తే మాత్రం ఎమ్మీ టేస్ట్ ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ తెలియకపోతే కూడా నాకు కామెంట్లో చెప్పండి. నేను ఖచ్చితంగా మీకు ఆ రెసిపీ వీడియో చేసి మరీ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, పిండి అంతా బాగా మెదిగిపోతుంది. దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి. కొంచెం వేడిగా ఉంది కదా, సో ఆ వేడిగా ఉన్నప్పుడే పిండి కొంచెం పక్కన పెట్టేసుకుంటే లోపల కొంచెం ఉడికినట్టుగా అవి పిసికితే కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, వీడియోలో చూపించాక ఎంత బాగా వస్తుందో పిండి. జిగుటు అనేది బాగా వచ్చేస్తుందండి. చూడండి ఎంత జిగుటుగా వస్తుందో పిండి. బెల్లం ఒకవేళ సరిపోలేదు, ఎక్కువ స్వీట్ కావాలనుకునే వాళ్ళు ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంకో 1/2 కప్ యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదండి. చూడండి, పిండి అంతా పిసకడం అయిపోయింది. ఇప్పుడు మనం బూరెలు చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెడుతున్నానండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకుందామండి. పెనం వేడెక్కిపోయింది. చూడండి, ప్యాన్ వేడెక్కిపోయింది. ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. మనం బూరెలు 1 లేదా 2 లాగా కాల్చుకుంటామండి. సో అందుకే ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, మనం చేత్తో ఇలా బూరెలు ఒత్తుకొని కొంచెం మందంగా వీడియోలో చూపించిన విధంగా కొంచెం మందంగా నొక్కుకోవాలండి. ఇలా నొక్కితే బూరెలు మంచిగా పొంగుతాయండి. చాలామంది పలసగా నొక్కేస్తారు, చాలా పలసగా చేస్తారు. అలాంటప్పుడు బూరె పొంగడానికి ఛాన్స్ ఉండదండి. కొంచెం మందంగా మాత్రం ఉండాలండి.
నేను చేయడానికి కూడా ఆయిల్ తీసుకోవట్లేదండి. బెల్లం వాటరే కొన్ని తీసుకుంటున్నాను. సో, బెల్లం వాటర్ తీసుకోవడం వల్ల చేతికి పిండి అంటుకోకుండా ఉంటది. ప్లస్ మళ్ళీ ఆయిల్ అంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటదండి. నేను పక్కన బౌల్‌లో పెట్టుకుని బెల్లం వాటరే అండి. సో, మీరు కూడా అలా ట్రై చేసి చూడండి, బావుంటుంది. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, నేను ముందుగా కొంచెం పిండి వేసి చూస్తున్నాను. ఆయిల్ వేడెక్కిందా లేదా చెక్ చేయడం కోసం. చూడండి, బూరె ఎలా పొంగిపోయిందో. ఆయిల్ పర్ఫెక్ట్ పొజిషన్‌లో ఉందండి. ఇప్పుడు బూరె కరెక్ట్ సిచ్యుయేషన్‌లో వస్తుందండి. బాగా వస్తుంది చూడండి ఒకసారి. తీసేసానండి అది. నేను అగ్నిదేవునికి ఫస్ట్ వేయడం నాకు అలవాటండి ఏదైనా. సో, పక్కకు పెట్టేసాను అది. ఇప్పుడు నేను బూరెలు యాడ్ చేస్తున్నాను ఇందులో. చూడండి బూరెలు ఎలా పొంగాయో. చాలా బాగున్నాయి కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలా కనుక చేసుకుంటే ఎన్ని బూరెలైనా తినేస్తామండి, అంత బాగుంటాయి టేస్ట్ కూడా. చూడండి ఎలా పొంగుతున్నాయో. సో, మనం పలచగా చేస్తే ఇలా మాత్రం పొంగవండి, అందుకే కొంచెం మందంగా చేసుకోవాలి. మీరు ఎవరికి పెట్టినా కూడా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడుగుతారండి, ఈ బూరెలు బాగున్నాయి మళ్ళీ చేసి పెట్టండి అని. అంత టేస్ట్గా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. చూడండి ఆయిల్ అంతా వెళ్ళిపోయింది, ఎంత బాగా కనిపిస్తున్నాయో. అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం కదండి, చాలా బాగా వస్తాయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. దీని కింద నేను దీపావళి పూజ ఎలా చేసుకోవాలో కూడా లింక్ ఇస్తానండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అది కూడా చూడండి. ఇలా బూరెలు చేసి అమ్మవారికి నేను చెప్పినట్టు కనుక పూజ చేస్తే ఈసారి దీపావళికి మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో. సో, ఇప్పుడు మనం వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం వీటిని. చూడండి యమ్మీ బూరెలు రెడీ అయిపోయాయి. వేడి వేడిగా తినేస్తే ఎంత యమ్మీగా ఉంటాయంటే అంత యమ్మీగా ఉంటాయండి. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మీకు అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ